బంధుమిత్రులకు నమస్కారం. ఇవాళ నుంచి పితృపక్షం స్టార్ట్ అవుతుంది కదండి. 15 రోజులు భాద్రపద శుక్ల పాడ్యమి నుంచి అమావాస్య వరకు ఉండే ఈ 15 రోజులని, ఈ పక్షం రోజులని మహాలయ పక్షం, పితృపక్షం అంటారు. ఈ జన్మానికి ఒక శివరాత్రి అంటారు కదండి. అంటే సంవత్సరం మొత్తం రోజుల్లో శివరాత్రి చేసుకునే పుణ్యం అంతా ఇంత కాదు. ఆ రోజు సాధనకి బాగా యూస్ చేసుకోవాలి డేని అంటారు కదండి. అటువంటి డేన పెద్దలు చనిపోయినట్లయితే వారి యొక్క తిథి వస్తుంది కదా సంవత్సరమా. శివరాత్రి చేయకపోయినా పర్వాలేదు, పెద్దల యొక్క తిథి మాత్రమే జరిపించాలని చెప్తారు. ఎందుకంటే దేవతారాధన కంటే కూడా పితృదేవతల్ని సంతృప్తిపరచడం మన బాధ్యత. మన యొక్క బాగోగులు, సంతోషాలు ఇవన్నీ కూడా పితృదేవతల మీదే ఆధారపడి ఉంటాయని, దేవతలు కరుణించినప్పటికీ కూడా పితృదేవతలు ఆగ్రహంగా, ఆకలిగా ఉన్నప్పుడు మన యొక్క కష్టాలు తప్పవని పెద్దలు చెప్తారు. అయితే ఈ మహాలయ పక్షాలని 15 రోజులు శక్తి ఉన్నవాళ్ళు జరుపుకోవచ్చు. 15 రోజులు బ్రాహ్మణులకి దానాలు ఇవ్వడాలు, తిలోదకాలు ఇవ్వడాలు ఇవన్నీ చేయొచ్చు. 15 రోజులు శక్తి లేని వాళ్ళు మన పితృదేవతల యొక్క తిథి ఏమైతే ఉంటుందో ఆ తిథిని మాత్రం గుర్తుపెట్టుకొని ఈ 15 రోజుల్లో ఆ తిథి రోజున మాత్రం ఇవ్వచ్చు. ఇవన్నీ కుదరలేదు అనంటే మహాలయ అమావాస్య అంటారు. అది సంవత్సరం మొత్తం మీద ఒకే ఒక్క అమావాస్య. ప్రతి అమావాస్యకి మనము పితృదేవతలకి వదులుతాం. మనం చెన్నై, ఈ సౌత్ ఇండియన్స్ని ఎవరినైతే చూసినట్లయితే వాళ్ళందరూ కూడా చెన్నైలో, తిరుపతి, చెన్నై ఇట్లా చాలా సాంప్రదాయం తెలిసినటువంటి ఇళ్లల్లో చూసామంటే ప్రతి అమావాస్యకి మధ్యాహ్నం 12 గంటలకి నీళ్ళు వదులుతారు. మనకి ఆ సంప్రదాయం లేదు అని కాదు, తెలియదు. కాబట్టి కనీసం ఈ మహాలయ పక్షాలు పెట్టినటువంటి ఈ 15 రోజులైనా సరే మధ్యాహ్నం 12 గంటలకి నీళ్లు వదిలినట్లయితే పితృదేవతలు సంతోషిస్తారని పెద్దలు చెప్తారు. బ్రాహ్మణుడు దొరికి వాళ్ళకి మనం సమర్పించుకోగలిగిన స్వయం పాకం అవన్నీ ఇచ్చుకోగలిగితే చాలా శుభప్రదము. అటువంటి సందర్భం కానప్పుడు ఓన్లీ మహాలయ అమావాస్య రోజు మాత్రమే చేస్తాను అనుకున్నప్పుడు ఇంటి పెద్ద మగదిక్కు ఎవరైతే ఉంటారో అతను ప్రతిరోజు 12 గంటలకి పితృదేవతలను తలుచుకొని దక్షిణం వైపుకు తిరిగి దోసటి నీళ్ళని అర్పించినట్లయితే భావన మాత్ర సంతుష్ట అంటారు కదండి. మన భావమే ప్రధానం. ఆ ఒక్క చుక్క నీళ్లు కూడా పితృదేవతల దాహాన్ని తీర్చడానికి ఉపయోగపడుతుందని పెద్దలు చెప్పారు. దానితో పాటు పితృదేవతా స్తోత్రం అని బ్రహ్మదేవుడు రచించినటువంటి ఒక చిన్న శ్లోకం ఉందండి. దానిని చదువుకొని పితృదేవతలకు నీళ్ళు అందిస్తున్నట్టు భావిస్తున్నట్టు ఈ 15 రోజులు చేసినట్లయితే పితృదేవతల సంతోషానికి మనం నోచుకోగలుగుతాం. ఇదంతా అయిపోయిన తర్వాత మహాలయ అమావాస్య నాడు ఏదైనా గుడికి వెళ్ళి బ్రాహ్మణులు లేదా ఇంటికే బ్రాహ్మణుల్ని పిలిపించుకొని స్వయం పాకానికి సంబంధించిన బియ్యం, పప్పు, ఉప్పు, చింతపండు, కూరగాయలు ఇవన్నిటితో పాటు మనం వారికి ఎంతో కొంత అమౌంట్ ఇచ్చి దానం చేసి వాళ్ళని సంతృప్తిపరిచినట్లయితే పితృదేవతల్ని సంతృప్తిపరిచిన ప్రయోజనం మనకు కలుగుతుంది. ఇంట్లో భార్యాభర్తలు కొట్టుకోకుండా సంతోషంగా ఉండాలన్నా, పిల్లల ఆరోగ్యం బాగుండాలన్నా పితృదేవతలని మనం ప్రసన్నం చేసుకోవడం చాలా ముఖ్యం. ఎవరైతే చాలామంది చనిపోయిన తర్వాత 2 రోజులు 3 రోజులు వెయిట్ చేపిస్తారు. అక్కడి నుంచి కొడుకు రావాలి, ఇక్కడి నుంచి చాలా తెలిసిన వాళ్ళు రావాలని. వీలైనంత తొందరగా ఏదైతే దేహం వదిలేశారో ఆ దేహాన్ని శాంతికి గురి చేసేయాలి. అంతేగాని వెయిట్ చేపించి జీవుడు విడువబడిన జీవుడు ఆ దేహం నాదే ఇంకా నాదే అనుకొని భ్రమలో ఉండిపోతాడు. ఇదంతా ఆ జీవుడికి మనం కల్పించే బాధ అవుతుంది. వీలైనంత త్వరగా ఆ జీవుడికి మనం విముక్తి కల్పించాలి. అలా వెయిట్ చేయించినట్లయితే పితృదేవత శాపం ఇంకా డబల్ అవుతుంది. సో ఇటువంటి చిన్న చిన్న విషయాలు, చాలామంది అస్థికలు గంగలోనే కలపాలి అని కొద్ది రోజులు వెయిట్ చేసి కాశీకి వెళ్ళినప్పుడు కలుపుతానని చెప్పి వెయిట్ చేస్తుంటారు. ఇలా వెయిట్ చేయించడం కూడా చాలా తప్పు. మనం ఏ ఊర్లో అయితే పుట్టామో అక్కడ నది ఉండకనే పోదు. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా కానీ ఆనుకొని ఏదో ఒక నది ప్రవహిస్తూనే ఉంటుంది. ఆ నదిలో వీళ్ళని తొందరగా కలిపేయాలన్నమాట. ఇలా వెయిట్ చేయించడం వల్ల కూడా చాలా పాపం అంటుకుంటుంది అని పెద్దలు చెప్తారు. ఇటువంటి పాపాలన్నీ వెనకాల మనకి ఎంతున్నాయో అవన్నీ తెలియక చేశాం కాబట్టి పితృదేవతలు ఆగ్రహించకుండా ఉండరు. సో ఈ తెలియక చేసిన పాపాలన్నింటినీ క్షమించమని అడగడానికి ఈ 15 రోజులు చాలా ముఖ్యమైనవి. సో ఈ 15 రోజుల్ని ఎవ్వరు వేస్ట్ చేసుకోకుండా ఇంట్లో మీ భర్తలకి చెప్పి 12 గంటలప్పుడు దక్షిణం వైపుకు తిరిగి పితృదేవతా స్తోత్రం చదివిస్తూ నీళ్లు వదిలించండి. మహాలయ పక్షం రోజున బ్రాహ్మణుడికి స్వయం పాకం ఇప్పించి తిలోదకాలు ఇవ్వండి.
ఇప్పుడు ఈ పితృదేవతా స్తోత్రం తెలుసుకుందాం మనం ఒకసారి. దాంతోపాటు దాని మీనింగ్ కూడా తెలుసుకుందాం. నమః పిత్రే జన్మదాత్రే సర్వదేవమయాయ చ సుఖదాయ ప్రసన్నాయ సుప్రీతాయ మహాత్మనే సర్వయజ్ఞస్వరూపాయ స్వర్గాయ పరమేష్టినే సర్వతీర్థావలోకాయ కరుణాసాగరాయ చ నమః సదాసుతోషాయ శివరూపాయ తే నమః సదాపరాధక్షమినే సుఖాయ సుఖదాయ చ దుర్లభం మానుషమిదం ఏన లబ్ధం మయా వపుః సంభావనీయం ధర్మార్థే తస్మై పిత్రే నమో నమః తీర్థస్నాన తపోహామ జపాదీన్ యస్య దర్శనం మహాగురోశ్చ గురవే తస్మై పిత్రే నమో నమః యస్య ప్రణామస్తవనాత్ కోటిశః పితృతర్పణం అశ్వమేధ శతైస్తుల్యం తస్మై పిత్రే నమో నమః. లైట్గా దీని అర్థాన్ని కూడా తెలుసుకుందామండి. అప్పుడు మనం భావంతో కూడుకొని చదవగలం. నమః పిత్రే జన్మదాత్రే, ఓ పితృదేవతల్లారా మీ వల్లనే నాకు ఈ జన్మ వచ్చింది. మన పరంపరకి దండం పెట్టుకుంటున్నామండి. సర్వదేవమయాయచ, మీరే నాకు సర్వదేవతలు, అంటే మీరు తృప్తి చెందినట్లయితే సర్వదేవతలు తృప్తి చెందినంత ఆశీర్వచనాలు నాకు రావచ్చు. సుఖదాయ ప్రసన్నాయ, సుఖాన్ని ఇచ్చేది మీరే, మీరు ప్రసన్నులు, మీరు సుప్రీతులు కాండి మహాత్ములారా. సర్వయజ్ఞస్వరూపాయ, ఏ యజ్ఞం చేసినటువంటి ఆ యజ్ఞం యొక్క ప్రధానం మీరేను. స్వర్గాయ పరమేష్టిని, మీరందరూ స్వర్గంలో చల్లగా ఉన్నారు కదా, నన్ను చల్లగా చూడండి. సర్వతీర్థావలోకాయ కరుణాసాగరాయ చ, మీరు కానీ కరుణతో చూసినట్లయితే సర్వతీర్థాలలో స్నానం చేసిన ఫలితం నాకు వస్తుంది. సదాసుతోషాయ, ఆసుతోషాయుడు అని శివుడికి నామం అండి. అంటే ఊరికే తృప్తి పడిపోతాడు. మనం ఇంత పని చేసినా సరే, దానికి అంత బిల్వం వేసినా సరే ఆయన దానికి తృప్తి పడిపోతాడు అని అర్థం. ఇలా పితృదేవతలకు కూడా ఈ నామం అండి. ఎప్పుడు తృప్తి పడుతుంటారు. ఎందుకు? మనం ఇచ్చే గుక్కెడు నీళ్ళు ఏమిటండి, మధ్యాహ్నం పూట 12 నీళ్ళు ఇస్తే వాళ్ళకి తృప్తి చెందుద్దా అని లాజికల్గా చెప్పమని వాదించే మేధావులు కూడా ఉంటారు. వారి కోసమే ఈ నామం కాబోలు. ఇన్ని నీళ్ళకే మీరు తృప్తి చెందేటువంటి సదా ఆసుతోషులు మీరు, శివరూపులు మీరే. సదా అపరాధ క్షమినే, ఇవన్నీ శ్రాద్ధం చేసామంటారు కదండి, ఇవి శ్రద్ధతో చేసినట్లయితే కొంచెం అటు ఇటు పదార్థాలు అటు ఇటైనా కానీ అపరాధాలని ఈజీగా క్షమించేవాళ్ళు, సుఖాన్ని ఇచ్చేవాళ్ళు. దుర్లభం మానుషమిదం, ఈ మనుష్య జన్మ చాలా దుర్లభం అండి. మనం అనుకుంటాం ఇప్పుడు చచ్చిపోగానే నెక్స్ట్ ఇంకేదో జన్మ మనిషిగానే వస్తుందేమోనని, కానీ ఎన్ని జన్మలు దాటాలో మళ్ళీ మనిషి జన్మ రావడానికి. అందుకే ఇప్పుడు ఉన్నటువంటి ఇంద్రియాలని, కళ్ళు, ముక్కు, చెవులు, ఈ స్పర్శ, ఇవన్నిటినీ కూడా మంచికే యూజ్ చేయాలి. అస్తమాను రామనామం మనం జపించలేము, ఈ మనుష్య జన్మలో మాత్రమే మనం జపించగలము అన్నటువంటి స్ఫురణ ఏమంటారు, ఎరుక ఆల్వేస్ మన మైండ్లో పెట్టుకొని చాలా జాగ్రత్తగా యూటిలైజ్ చేసుకోవాలి ఈ జన్మని. అటువంటి ఈ మానుష జన్మ మీ వల్లే వచ్చింది, అంతే కదండి. మన తల్లిదండ్రులు మనల్ని కండం వల్లే మనం పుట్టాం, వారిని వాళ్ళ తల్లిదండ్రులు కనడం వల్ల వాళ్ళని అట్లా తరతరాలు ఇలా ఒకరి పట్ల ఒకరు కనడం వల్లనే జరుగుతుంది. చాలామంది పెళ్లి చేసుకొని మాకు పిల్లలు వద్దు, మేము కొన్ని సంవత్సరాల తర్వాత కంటాము అని ఇలా అడ్డంగా వాదించే వాళ్ళు ఉంటారు. కానీ అది ఒక యజ్ఞం అని మన సనాతన ధర్మం చెప్తుందనమాట. సో ఇలా కన్నందుకు ఫస్ట్ నాకు థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాం మనం. సంభావనీయం ధర్మార్థే తస్మై పిత్రే నమో నమః తీర్థస్నాన తపోహామ జపాదిన్ యస్య దర్శనం మహాగురోశ్చ గురువే తస్మై పిత్రే నమో నమః. అన్ని తీర్థాల్లో స్నానం చేసిన ఫలితం, నా గురువుల యొక్క ఆదరణ లభించిన ఫలితం అన్నీ మీ యొక్క నమస్కరణ ద్వారా మాకు పొందుతాయి. యస్య ప్రణామస్తవనాత్ కోటిశః పితృతర్పణం, ఇటువంటి ఈ స్తవాన్ని చదివినట్లయితే పితృతర్పణాన్ని ఇచ్చినటువంటి 1,000,000 రెట్ల ఫలితాన్ని ఇస్తుంది, అశ్వమేధ ఫలితాన్ని ఇస్తుంది. సో పితృదేవతలకి ఈ రకంగా నమస్కారం తెలియజేసుకోవచ్చు. నమ్మకం లేని వాళ్ళు నమ్మడానికి ట్రై చేయండి. ఎందుకంటే చాలా వరకు మనం చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణంలో ఈ బ్రాహ్మణుల ఇళ్ళల్లో ఇవన్నీ ఉంటాయి కానండి. కాలం మారుతుంది, ప్రతిదీ మన అరచేతుల్లో ఉంటుంది. అంటే ఫోన్ ద్వారా ప్రతి లోకం మొత్తం మన అరచేతుల్లో ఉంటుంది. తెలియక అది చేయకపోవడం వేరు, తెలుసుకునే మార్గం ఉండి. ఇప్పుడు ఇడ్లీ తప్ప వేరే వంటకం రాని ఇల్లులు ఉంటాయండి. నాకు ఇడ్లీ మాత్రమే ఇష్టం, వాళ్ళకి వేరే వంటకాలు నచ్చవు.
ఎందుకంటే ఎప్పుడు ఇడ్లీ సాంబార్ తిని 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 లేదు కొత్త రకాల వంటకాలు ట్రై చేసి తింటే ఆ సుఖం ఎలా ఉంటుంది? అలాగా ఇంత తుచ్చమైన వాటితో పోల్చానని కాదు అర్థము. మనకి తెలిసే ఛాన్స్ ఉన్నప్పుడు మన జీవితాన్ని బాగుపరుచుకునే రకరకాల ఛాన్సెస్ ఉన్నప్పుడు మనం ఎందుకు వాటిని ట్రై చేయకూడదు? ఏదైనా కానీ మనస్ఫూర్తిగా చేసినట్లు, అంటే ఏదో కట్టే తెచ్చా అన్నట్టు ఇది చేయమన్నారు చేసామన్నట్లు కాకుండా ఆర్తితో చేసినట్లయితే ఏ రకంగానూ కూడా నాకు సంతోషం రావట్లేదు, సుఖం రావట్లేదు, ఈ కష్టాలు ఉండట్లేదు, పిల్లల ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి, లేస్తే అనారోగ్యాలు పాలవుతున్నారు ఇంట్లో, భార్యాభర్తల మధ్య సుఖ సంతోషాలు లేవు, ఇటువంటి అన్ని సంబంధాలు తెంచుకునేలాగా మన ఇది ఉంది అన్నట్లయితే ఏ దిక్కు లేనప్పుడు పితృదేవతలకి మనం ఇలా ఆర్తితో చెప్పుకున్నట్లయితే వాళ్ళు మనం వింటారండి. వాళ్ళ యొక్క అంశం మనలో ఉంటుంది కాబట్టి మన ఆర్తిని వాళ్ళు తప్పకుండా వింటారు. సో ఈ 15 రోజుల కాలాన్ని వృధా చేయకుండా మీ అందరూ ఈ పితృస్తవాన్ని చదువుకొని ఇంటిలోని మగవారి చేత నీళ్ళు ఇప్పించి మహాలయ అమావాస్య నాడు తర్పణాలు విడిపించండి. థ్యాంక్ యూ.